అంగం పైన చర్మం టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. అంటే పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోతే దాన్ని ఫైమోసిస్ అంటారు. కొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఎక్కువగా ఉండటంతో పాటు వైట్ కలర్గా మారిపోయి థిక్గా మందంగా అయిపోయింది. ఆ ప్రాబ్లమ్ని బిఎక్స్ఓ అంటారు. దాన్నే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అంటారు. సో ఈ బిఎక్స్ఓ అనే ప్రాబ్లము చాలామందిలో ఈ అంగం పైన ఉన్న చర్మము ఎక్కువగా ఉండి వైట్గా అయిపోయి మందంగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లంకి ఒక రీజన్ను బిఎక్స్ఓ, దాన్నే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అంటారు. అసలు ఈ బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అనే ప్రాబ్లము రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో పెన్నిస్ పైన ఉన్న స్కిన్ను వైట్గా అయిపోయి వైట్గా అయిపోయి స్కిన్ను అండ్ ఆ స్కిన్ కూడా ఫ్రీగా వెనక్కి వెళ్ళదనమాట. టైట్గా అయిపోయింది స్కిన్ను. ఈ స్కిన్ వైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక టైట్గా అయిపోయే ప్రాబ్లమ్ని బిఎక్స్ఓ అంటారు. బిఎక్స్ఓ అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. సో ఈ బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అనే ప్రాబ్లము అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఎవరిలో అయినా సరే రావచ్చు. అండ్ కొంతమందిలో కొన్నిసార్లు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ బిఎక్స్ఓ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బిఎక్స్ఓ అనే ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కనపడే లక్షణాలు ఏమిటి అనంటే ఈ స్కిన్ అనేది బాగా థిక్గా మందంగా అయిపోయింది. స్కిన్ స్ట్రెచ్ అవ్వదు అండ్ స్కిన్ చుట్టూతా వైట్గా అయిపోయింది అండ్ ఈ స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ కూడా వైట్గా అయిపోవటము అట్టలాగా అయిపోయింది అనమాట. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఈ వైట్ డిస్కలరేషన్, ముఖ్యంగా ఈ స్కిన్ వైట్గా అవుతుంది అనంటే దానికి మెయిన్ రీజన్ను ఈ వైట్గా అయిపోయే స్కిన్కి ఈ బిఎక్స్ఓ అనేది ఒక మెయిన్ రీజన్ను. సో ఈ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య ఏమిటి అనంటే సెక్షువల్గా కలిసినప్పుడు ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల అటువంటి వాళ్ళలో సెక్స్ చేయడానికి ఇబ్బంది అయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. దానికన్నా వచ్చే ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటి అనంటే చాలామందిలో ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ స్కిన్ ఇట్లా వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయింది. ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కనుక యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయితే స్లోగా అటువంటి వాళ్ళలో ఈ యూరినరీ ట్రాక్, ఏదైతే యూరిన్ పోసుకునే ట్రాక్ ఉంటుందో యూరినరీ ట్రాక్, ఈ యూరినరీ ట్రాక్లో ఈ నారోయింగ్ వచ్చేస్తుంది అనమాట. యూరినరీ ట్రాక్ అనేది సన్నగా అయిపోయింది. సన్నగా అయిపోయి పాస్ పోసుకోవాలంటే చాలా గట్టిగా బిగబట్టిపోయటము, లేకపోతే పాసు చాలా చిన్నగా ఒక సూదిలో నుంచి వచ్చినట్లు పాసు రావటము అనే ప్రాబ్లం ఎదుర్కొంటారు. సో ఈ యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటారు. ఈ యురెథ్రల్ స్ట్రిక్చర్ రావడానికి ఒక మెయిన్ రీజన్ చాలామందిలో ఈ బిఎక్స్ఓ అనే స్కిన్ ప్రాబ్లమే మెయిన్ రీజన్ అనమాట. యురెథ్రల్ స్ట్రిక్చర్ రావడానికి అంటే యూరిన్ వచ్చే ట్రాక్, ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ఎక్కడో ఒక పార్ట్లో సన్నగా అయిపోవటము. కొంతమందిలో ఏమైంది అనంటే ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ఒక పార్ట్లో సన్నగా అయిపోవటం కాకుండా ఎంటైర్ ఈ టిప్పు దగ్గర నుంచి బ్లాడర్ దాకా కూడా యూరిన్ ట్రాక్ అనేది ఇట్లా చిన్నగా అయిపోయిద్ది. ఈ యూరినరీ ట్రాక్ మొత్తం చిన్నగా అయిపోవటం వల్ల వాళ్ళకి పాసు ఒకసారి యూరిన్ వచ్చి యూరిన్ పోసుకోవాలంటే మినిమమ్ 10 to 15 minutes టైం పట్టిద్ది అండ్ గట్టిగా బ్లాడర్ ప్రెషర్ పెట్టి పాస్ పోయాల్సి వచ్చింది. సో దానివల్ల చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ను వైట్గా అయిపోతా స్కిన్ మందంగా అయిపోయి అట్టముక్కలాగా అయిపోయి ఫ్రీగా వెనక వెళ్ళట్లేదు, ఖచ్చితంగా వాళ్ళకి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ బిఎక్స్ఓ ప్రాబ్లమ్ని. సో ఈ బిఎక్స్ఓ ప్రాబ్లం అనేది ఓన్లీ స్కిన్ మట్టికే ఉంటే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ ఇన్ఫెక్షన్ కనుక స్కిన్ దగ్గర నుంచి యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయింది అని అంటే మట్టికి ఖచ్చితంగా చాలామందిలో ఈ యురెథ్రల్ స్ట్రిక్చర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ హోల్కి కనుక స్ప్రెడ్ అయితే. అటువంటి వాళ్ళలో వచ్చే ఈ సెక్షువల్ సమస్యలు, సంతాన సమస్యలతో పాటు యూరినరీ ప్రాబ్లం కూడా చాలా కామన్గా ఉంటుంది. నార్మల్గా ఎవరికైనా సరే యూరిన్ వచ్చే ట్రాక్ ఎక్స్రే తీసినప్పుడు నార్మల్గా ఇట్లా కనపడిద్ది అనమాట. అంటే యూరిన్ వచ్చే ట్రాక్ ఎక్స్రే తీసినప్పుడు ఇంత లావుగా ఉంటుంది. ఎక్స్రేలో ఇది నార్మల్గా కనపడే ప్యాటర్న్. కానీ ఈ బిఎక్స్ఓ వచ్చిన వాళ్ళలో యూరిన్ వచ్చే ట్రాక్ ఎంత సన్నగా అయిపోయిద్ది అనంటే ఇట్లా సన్నగా ఒక తీగలాగా దారంలాగా అయిపోయింది యూరిన్ వచ్చే ట్రాక్.
సో యూరిన్ వచ్చే ట్రాక్ ఇట్లా అయిపోవటం వల్ల వాళ్ళకి చాలా రకాలైన యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఇబ్బంది పడుతున్నారో మీకు ఖచ్చితంగా దానికి రీజన్ అయితే ఈ BXO ప్రాబ్లమే. సో ఒకసారి కుదిరితే మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఈ ప్రాబ్లంకి ఉన్న పర్మనెంట్ సొల్యూషను, ఈ BXOకి ఉన్న పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. ఇది ఎంత తొందరగా చేపించుకుంటే ఈ స్కిన్ వైట్ అయిపోయిన వాళ్ళలో అంత మంచిదన్నమాట. ఎందుకనంటే స్కిన్కి మాత్రమే ఆ వైట్ ప్యాచ్ ఉన్నన్ని రోజులు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. మ్యాక్సిమం అయితే సెక్షువల్ ఇబ్బందులు వస్తాయి. కానీ అది పొరపాటున ఈ స్కిన్ దగ్గర నుంచి యూరిన్ వచ్చే హోల్కి ఇబ్బంది స్ప్రెడ్ అయితే మట్టికి చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సో ఈ వైట్ ప్యాచెస్ ఉన్నవాళ్ళు ఎంత తొందరగా సర్కంసిషన్ చేయించుకుంటే అంత మంచిది. విజయవాడలో మా దగ్గర చాలా రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ ఇది. చాలామంది పేషెంట్స్ జస్ట్ ఇది ఒక డే కేర్ ప్రొసీజర్, ఇమీడియట్గా ప్రొసీజర్ చేయించుకున్న హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు ఎటువంటి వర్క్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ స్కిన్ వైట్గా ఉండి పెన్నిస్ పైన స్కిన్ వైట్గా ఉండి స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉందో మీరు ఎంత తొందరగా సర్కంసిషన్ లేదా సుంతి చేయించుకుంటే అంత మంచిది. ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, రాజమండ్రిలో కానీ, నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే 5 ప్లేసెస్లో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేదా సంతాన సమస్యలు ఉన్నా 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.